యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. వచ్చినటువంటి ఆయన 30 సంవత్సరాలు తల్లి తండ్రి దగ్గర ఉన్నాడు. 30వ ఏట ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు యోహాను గారి చేత. బాప్తిస్మం తీసుకొని ఎప్పుడైతే ఆయన నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చాడో పరలోకం నుండి ఒక శబ్దం వచ్చింది, ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడి యొక్క ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయనను కూడా దేవుడు మన కోసమే చంపుకున్నాడు అన్నప్పుడు చంపుకున్నాడు. ఎంత దారుణంగా చంపుకున్నాడండి యేసుక్రీస్తుని మన కోసం అన్నప్పుడు. అవమానాలు, నిందలు, చేతులకు భయంకరమైన మేకులు, కాళ్ళకు మేకు, అలాగే తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపు పోటు, ఏమండి ఎంత దారుణమైన కొరడ దెబ్బలు ఆయన తిన్నాడు. ఆయన శరీరం అంతా దున్నబడిందండి. ఎవరి కోసం అన్నప్పుడు మన కోసం. అంటే ఆయన ప్రేమించిన ప్రియమైన కుమారుని కూడా మన కొరకు బలిగా ఇచ్చాడు. అంటే ఆయన మనల పైన చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది. ఏంటండి తండ్రి ప్రేమ? మనం ఎన్ని తప్పులు చేయడం లేదండి. ఆలోచనలో తప్పులు చేస్తున్నాము, చూపుల్లో తప్పులు చేస్తున్నాము, మాటల్లో తప్పులు చేస్తున్నాము, భయంకరమైనటువంటి పాపాలు చేసిన వారంగా మనం అందరం ఉన్నప్పటికీ మన కోసం తన కొడుకుని అత్యంత దారుణంగా చంపుకున్నటువంటి గొప్ప తండ్రిగా దేవుడు మనకు కనబడుతున్నాడు. ఎందుకు ఆయన చేశాడు ఇది అన్నప్పుడు మన మీద ప్రేమతో తన గర్భఫలమైన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుని అంతే దారుణంగా చంపుకున్నాడు.